ఆల్ రైట్. ఈ దసరా వచ్చేస్తున్నది, గణేష్ చతుర్థి అయిపోయింది, తర్వాత దివాళీ, తర్వాత న్యూ ఇయర్ ఇంకా స్టార్ట్ చేస్తారు. మన ఆన్లైన్ రీటైలర్స్ అందరూ డిస్కౌంట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, 50%, 60%. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 26th నుంచి అనుకుంటా, అలాగే బిగ్ బిలియన్ డేస్ కూడా. సో ఈ టైంలో మా టెక్ రివ్యూవర్స్కి చాలా హైప్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు, అలాగే వ్యూస్ కూడా చాలా పెరుగుతాయి. మాకు చాలా బెనిఫిట్, ఎందుకంటే ప్రతి వాడికి టెక్ ఎంథ్యూజియాస్ట్ ఈ టైంలోనే వచ్చేస్తుంది అనమాట. కానీ నేను కూడా 2 years చేశాను, ఆల్మోస్ట్ 2 years అయిపోయింది ఈ ఛానల్ పెట్టి. నేను కూడా 2 years చేశాను. కానీ ఈ రోజు నుంచి నేను ఇలాంటి ఇంపల్సివ్ బయింగ్ని ఎంకరేజ్ చేసే సేల్స్ వీడియోస్ అయితే ఇంకా బంద్ చేసేసారు. దీనివల్ల లూజ్ అయ్యేది ఎండ్ యూజర్. మా ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నేను ఈ సేల్స్ ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళని కూడా మోటివేట్ చేసినట్టు అవుతుంది. కానీ 2 రీజన్స్ నేను ఎందుకు ఇలాంటి సేల్స్ని ఎంకరేజ్ చేయను అంటే, 1, ఇంపల్సివ్ బయింగ్. ఇంపల్సివ్ బయింగ్ అంటే మనకు ఆ ప్రోడక్ట్ ఇష్టం ఉన్నా లేకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా, జస్ట్ ఒక డిస్కౌంట్ 60% డిస్కౌంట్ అనే ఒక ట్యాగ్ కనిపించింది అనగానే యాడ్ టు కార్ట్, ఇంట్లో కూర్చుంటే ఇంట్లోకి వస్తుంది. ఇంకా ముందైతే రిటైలర్ షాప్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి కొంచెం బద్ధకం అయింది, ఆగుతాం. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ అంతా బటన్ క్లిక్ చేసావు, నెక్స్ట్ డే ఇంట్లోనే వస్తుంది. ఇంపల్సివ్ బయింగ్. దీనివల్ల ఏంటంటే మనకి అవసరం లేని వాటికి క్రెడిట్ కార్డులు గీకి దాని ఈఎంఐలు కట్టుకోలేక ఉంటుంది. ఇంకోటి ఇంట్రెస్ట్ ఫ్రీ కాన్సెప్ట్. ఇంట్రెస్ట్ ఫ్రీ అనేది ఎక్కడ ఉండదండి, ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ అయినా సరే వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. దాని మీద జిఎస్టీ కూడా ఉంటుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐస్ మీద ప్రాసెసింగ్ ఫీ అయితే ఛార్జ్ చేస్తారు. అది చాలామంది అంత డీటెయిల్గా వెళ్ళరు. వచ్చిన తర్వాత ఫోన్ వచ్చింది, అన్బాక్స్ చేసి వాడు హ్యాపీ, ఇంకా మంత్ ఎండ్ వరకు వాడికి క్రెడిట్ కార్డ్ ఎంత వస్తుందో వాడు కట్టేస్తుంటాడు. చాలామంది అసలు క్రెడిట్ కార్డ్ ఎంత వస్తుందో కూడా తెలియదు వాడికి. సో దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే, పాత ఫోన్ ఉంది కదా ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాడు, 1 year కూడా వాడు ఉండడు, 50% తక్కువ. అంటే మీరు 10,000ని ఒక సంవత్సరంలో 5,000కి మీ వాల్యూని మీరే తగ్గించేసుకున్నారు. సో ఇది అల్టిమేట్ లూజర్ అవుతున్నాడు ఎండ్ యూజరే. అలాగని సేల్స్లో మనకి బెనిఫిట్ ఉండదా అంటే ఉంటుంది, 100% ఉంటుంది. కాకపోతే ఆ 60% ఆ ఎమోషనల్ ఎఫెక్ట్ని కాస్త ఉంచి ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటి అంటే, ఓకే అది చెప్పే ముందు ఇది ఒక ప్రమోషన్ వీడియో అయితే కాదు, నాకు ఎవడు పే చేయడు, బట్ ఇది నేను రియల్గా యూజ్ చేస్తాను అన్నమాట. అదేంటంటే కీపా. ఈ ప్లగిన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సేల్కి ముందు. ఇదేంటంటే మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీ అమెజాన్ ప్రోడక్ట్ పేజ్కి వెళ్తే కింద మీకు ఆ ప్రోడక్ట్ ఎప్పుడెప్పుడు ఎంత ఫ్లక్చువేట్ అయిందని చూపిస్తుంది. చాలా సందర్భాల్లో మనకి సేల్ కంటే తక్కువ ప్రైస్లోని సేల్ లేనప్పుడు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క వీడియో నేను పోస్ట్ చేయను, అందులో ఏంటంటే వాళ్ళు ఎంఆర్పీనే ప్రింట్ చేశారు, డిస్కౌంట్ ఇచ్చారు. ఎందుకంటే అది బిగ్ డిస్కౌంట్ కనిపించడానికి. దానికి నేను రివ్యూ రాస్తే అమెజాన్ రివ్యూని కూడా డిలీట్ చేసేసింది, అసలు రివ్యూని పబ్లిష్ చేయలే. సో ఈ సేల్ టైంలోని చాలా ఎక్కువ జరుగుతుంది, ఇంపల్సివ్ బయింగ్ అంటారు దీన్ని. సో కీపా ఇది మీకు ఆండ్రాయిడ్ కూడా ఉంది, ఐఫోన్ యాప్ కూడా ఉంది. సో దీన్ని నిజంగా ఈ సేల్ నుంచి బెనిఫిట్ పొందాలి అనుకుంటే స్టాప్ డైరెక్ట్లీ హిట్టింగ్ యాడ్ టు కార్ట్ కొట్టకుండా ఫస్ట్ ఈ పని అయితే చేయండి. మీరైతే లిస్ట్ చేయండి, అసలు మీకు ఏం కావాలి అది లిస్ట్ ప్రిపేర్ చేసి. నా సజెషన్ ఏంటంటే లిస్ట్ని మీరు యాడ్ టు కార్ట్ మాత్రం చేయొద్దు. నాకు అనిపిస్తుంది, బట్ ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. మీరు యాడ్ టు కార్ట్ చేస్తే కనుక వాడికి తెలుస్తుంది మీకు ఇది కావాలని చెప్పి, బట్ మేజర్ ఛాన్సెస్ వచ్చేసి మనకి అది అంత డిస్కౌంట్లోకి రాకపోవచ్చు. సో అది నేను అబ్జర్వ్ చేసింది. ఐ మైట్ బి రాంగ్. సో మీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, ఆ రోజు చేయండి. ఇంకోటి ఏంటంటే సేల్ రోజు తెల్లవారి నుంచి రాత్రి దాకా ఇంకా ఫోన్లో అదే పని, టైం వేస్ట్. సో మీకు కావాల్సిన ప్రోడక్ట్ని మీరు చూడండి,
ఆ ప్రైస్ రేంజ్ ఈ కీపాలో కింద గ్రాఫ్లో కనిపిస్తుంది. దానికి మీరు ట్రిగ్గర్ కూడా పెట్టుకోండి. దీనికంటే తక్కువ గనక ఈ ప్రైస్ ఎప్పుడైతే వస్తుందో అది మెయిల్ పంపిస్తుంది అది. సో అప్పుడు మీరు ఇమీడియట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు. సో అది అన్నమాట నేను చెప్పేది. సో ఫైనల్లీ కీపా డౌన్లోడ్ చేయండి. ఇక నుంచి ఈ ఛానల్లో ఈ బిగ్ బిలియన్ డేస్, ఈ సేల్, ఆ సేల్ ఇలాంటివి అయితే నేను ఇంకా పోస్ట్ చేయదలుచుకోలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.